బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కండక్ట్ చేసే యూనిట్ టెస్ట్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్కి ఆ బోర్డు నుంచే మనకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఆ క్వశ్చన్ పేపర్స్లో ఇది యూనిట్ టెస్ట్లో ఉంది అండ్ హాఫ్ ఇయర్లీలో ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని మనం ట్రీట్ చేసుకొని నేర్చుకోవాలి. క్వశ్చన్ చూడండి. So the function f and g are two real valued functions is defined by f of x and g of x. Then find 3f minus 2g f into g of x f by g f plus g plus 2 into x. So 6 cases ఉన్నాయి. ఒక్కో కేసెస్ ఒకసారి చూద్దాం చూడండి. సో ఇచ్చిన దాన్ని రాస్తాం. సొల్యూషన్ గివెన్ సో f of x ఒకసారి రాయండి. గివెన్ ఫంక్షన్ f of x 2x minus 1 అండ్ g of x x స్క్వేర్ ఈ రెండు ఇచ్చారు. సో ఫంక్షన్స్ ని ఇవి కనుక్కోవాలి. ఫస్ట్ కనుక్కుందాం మనం. సో టేక్ ఎ ఫస్ట్ ఫంక్షన్ 3f minus 2g into x. సో ఇది ప్రాపర్టీ అన్నమాట. ఫంక్షన్స్ లో ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఆ ఫంక్షన్ కి ఈ వేరియబుల్ మల్టిపుల్ అవుద్ది. 3 into f of x అని రాయొచ్చు దీన్ని, మైనస్ 2 into g of x అని రాయొచ్చు. సో వాట్ ఈస్ 3 ని పక్కన పెట్టేసి f of x ఏంటో రాయండి. వాట్ ఈస్ f of x? 2x minus 1. మైనస్ 2 ని పక్కన పెట్టేసేయండి. g of x ఏంటో రాయండి. g of x అంటే ఏంటి? x స్క్వేర్. చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ. సో ఈజ్ ఈక్వల్ టు 3 2s 6 into x 3 into 1 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3 1s 2 into x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ఎనఫ్. ఇది ఫస్ట్ దానికి సొల్యూషన్. సెకండ్ చూడండి. f ఇంటూ g of x అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏం రాస్తాము? ఇది f ఇంటూ g of x. f of x ఇంటూ g of x. ఇది ఆల్జీబ్రా ప్రాపర్టీస్. ఇవి ఆల్జీబ్రా ప్రాపర్టీస్ ఆఫ్ టూ ఫంక్షన్స్. f of x ఇంటూ g of x. f of x కి ఎంత వాల్యూ ఉంది? 2x minus 1 ఇంటూ g of x పక్కనే ఉంది కాబట్టి x స్క్వేర్. మల్టిప్లికేట్ చేయండి. 2x తో x స్క్వేర్ ని మైనస్ 1 తో x స్క్వేర్ ని మల్టిప్లికేట్ చేస్తే 2x ఇంటూ x స్క్వేర్ 2x క్యూబ్. 2x తో అయిపోయింది కాబట్టి మైనస్ 1 తీసుకోండి. మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెంబర్ 3 చూడండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. f by g of x అని ఇచ్చాడు. f by g of x ఎలా రాయొచ్చు దీన్ని? f of x by g of x అని రాసుకుంటాం. is equal to f of x by denominator g of x. ఇది ప్రాపర్టీ. ఇది వాట్ ఈస్ f of x? ఇచ్చిన వాల్యూ రాయండి. 2x minus 1 by g of x వాల్యూ ఎంత? x స్క్వేర్. ఎనఫ్. ఇంక ఇక్కడ నుంచి రాయని అవసరం లేదు. మీకు ఒప్పుకుంటే 2x by x స్క్వేర్ మైనస్ 1 by x స్క్వేర్ అని రాసి సింప్లిఫై చేసినా పర్లేదు. సరే చూస్తాం ఒకసారి రాస్తాను. 2x by x స్క్వేర్ మైనస్ 1 by x స్క్వేర్. ఇందులో ఒక x క్యాన్సిల్ తీసుకున్నారు అనుకోండి. ఇక్కడ ఒక x క్యాన్సిల్ పోతే 2x x స్క్వేర్ లో ఒక x ఉంటుంది. మైనస్ 1 by x స్క్వేర్. చాలు, ఇక్కడ వరకు చాలు. ఇక్కడ వరకు ఆపేసినా పర్లేదు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి మనకు? ఫోర్త్ క్వశ్చన్ చూడండి. f ప్లస్ g ప్లస్ 2 ఇంటూ x. సో ఎలా తీసుకోవచ్చు అది? f ప్లస్ g ప్లస్ 2 ఇంటూ మొత్తానికి x. ఇది కాన్స్టెంట్. కాన్స్టెంట్ కి వేరియబుల్ అనేది మల్టిపుల్ కాదు ఫంక్షన్స్ లో. ఒకసారి చూడండి. f of x ప్లస్ g of x ప్లస్ 2 of x రాయకూడదు, ఓన్లీ 2 రాయాలి అంతే. కాన్స్టెంట్ ఇది 2. f of x వాల్యూ ఎంత? సో నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. f of x వాల్యూ 2x minus 1, g of x వాల్యూ x స్క్వేర్. 2x minus 1 f of x place g of x place plus x square plus 2 is equal to last conclusion answer. So కొంచెం దానికి రాయండి. x square ఫస్ట్ రాయండి. 2x అట్లే ఉంది, అదొక టర్మే కదా ఉంది. 2x 2 minus 1 plus 1 ఎనఫ్. చాలు. దీని ఇంకా మీరు x plus 1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, లేదా అలాగే వదిలేయచ్చు, నో ప్రాబ్లం. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి ఇచ్చారు? ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 2 into f of x. 2 into f of x is equal to డైరెక్ట్, ఇది సింప్లిఫికేషన్ డైరెక్ట్ గా 2 into f of x. 2 ని పక్కన పెట్టేసి f of x ని యాజ్ ఇట్ ఈస్ అట్లా రాస్తాం. 2 into f of x వాల్యూ ఎంత? 2x minus 1. నౌ మల్టిప్లై 2 తో 2. 2 2s 4, 4 into x. 2 into minus 1 minus 2 ఎనఫ్, అయిపోయింది. నెక్స్ట్ సిక్స్త్ వన్. సో వాట్ ఈస్ ద సిక్స్త్ వన్? హియర్ 2 plus f of x.
2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 అలా రాయండి కాన్స్టెంట్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో యాజ్ ఇట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ రాయండి. ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి సంబంధించింది 2x మైనస్ 1. 2x ఫస్ట్ రాసేసి 2x అలా రాసి 2లోంచి 1 సపరేట్ చేయండి, 1గా. చూడండి ఎంత ఈజీగా ఉందో చూడండి. సో చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా. సో డియర్ స్టూడెంట్స్, దీనికి సంబంధించిన ఈ బోర్డ్ ఎగ్జామ్ ఏవేవి వచ్చే క్వశ్చన్స్, సో ఏవేవి ఇంపార్టెంటో తెలియాలంటే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చూసి దాన్ని మీరు ఆ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యారనుకోండి, అక్కడ చాలా పీడిఎఫ్స్ ఉంటాయి. అందులో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, జూనియర్ ఇంటర్మీడియట్ సంబంధించిన పీడిఎఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు అక్కడ అవైలబిలిటీగా ఉంటాయి. సో దాన్ని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఏది ఇంపార్టెంట్, ఏది యూనిట్ టెస్ట్కి వచ్చింది, ఏది హాఫర్లీకి వచ్చింది, క్వార్టర్లీకి వచ్చింది. బోర్డ్ మోడల్ పేపర్స్లో ఉండేవి కూడా మీకు అక్కడ కంప్లీట్గా ఎల్లో కలర్లో సో మీకు పీడిఎఫ్లో ఇచ్చుంటారు. అది ఒకసారి చూసి డౌన్లోడ్ చేసుకోండి. సో అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే దయచేసి మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.